ఆల్ ఆఫ్ యూ. నేను హనుమత్ ప్రసాద్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనుక మనం చూసుకున్నట్లయితే గడిచిన ఈ నెల రోజుల లోపల అంటే 1 మంత్ లోపలనే అనేక చిత్ర విచిత్రాలు జరిగాయి. అంటే అక్కడ మానవ సమాజం కనీసం విలువలకు కూడా, కుటుంబాలు విలువలు, పరువు, ప్రతిష్ట ఇలాంటి వాటికి చిన్న నుంచి పెద్ద వరకు కూడా, పెద్ద స్థాయి వరకు కూడా ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదా అనిపిస్తుంది. ఒక్కసారి మనం కానీ వెళ్ళి చూసుకుంటే గత నెల అంటే మార్చి నెలలో ఒక జంటకి నిశ్చితార్థమైంది. పెళ్ళి చూపులు జరిగాయి, పెళ్ళి ఓకే సెట్ అయింది. ఆ తర్వాత యాక్చువల్గా అది ఏప్రిల్ 16వ తారీఖున ఇప్పుడు మ్యారేజ్ జరగాలి. ఈ లోపల అతను జనరల్గా అమ్మాయితోటి అబ్బాయికి వివాహం అయిందంటే ఫోన్లో అవి మాట్లాడుకోవాలి ఉంటాయి కదండి. ఆ రకంగా అతను ఫోన్ తోటి పెళ్లి కూతురికి ఫోన్ చేయడం మొదలెట్టాడు. ఆ పెళ్లి కూతురు బదులుగా ఆమె తల్లి తీసుకుని అతనితో మాట్లాడేది. అలా గంటలు మాట్లాడుకునేవారు. పెళ్లి కూతురు తల్లి ప్లస్ కాబోయే వరుడు అంటే అల్లుడు, కాబోయే వరుసగయ్యే అల్లుడితోటి గంటలు మాట్లాడుకుంటూ అలా ప్రేమలో పడిపోయారు. ప్రేమలో పడిపోయి ఆవిడ తన కష్టాలు, ఆవిడ తన పడుతున్న బాధలు, భర్త పెడుతున్న ఇబ్బందులు ఇవన్నీ చెప్పుకునేటప్పటికి అతను కరిగిపోయి ఇంకా కూతురుతో కాదు ఈవిడితోటే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఇద్దరు నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకుని ఏం చేసింటే ఒక ఫైన్ డే నాడు ఇద్దరు కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు పెళ్లి చేసుకుందామని. అంటే కూతురికి కాబోయేటువంటి వరుణ్ణి తీసుకుని తల్లి వెళ్ళిపోయింది. మరి ఇది ఎక్కడ సంబంధమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారనో అవేం పక్కన పెట్టేసింది. సో వెళ్ళిపోయాక చివరికి పట్టుకుని వస్తే అతను ఏం చెప్పాడంటే ఆవిడ చాలా ఇబ్బందులు పడుతుంది, భర్త అతను చంపేపోయాడు, సో అందువల్ల ఆవిడ నేను రక్షించి నేను తీసుకెళ్ళిపోయాను అన్నాడు. ఈవిడేందంటే నేను అతను పెళ్లి చేసేసుకున్నాను, నాకు అతనితోటే ఉంటానని చెప్పి తల్లి చెప్పింది. సో ఇక్కడ ఒక సంఘటన అలా జరిగింది. ఇకపోతే రెండో సంఘటన వచ్చేటప్పటికి అదే ఉత్తరప్రదేశ్లోనే మమతా సునీల్ అనేటువంటి దంపతులు, వాళ్ళకి 25 సంవత్సరాల క్రితం వివాహం అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు కూడా పుట్టారు. ఇప్పటివరకు కూడా బాగానే కాపురం చేసుకుంటున్నారు. ఈ మధ్యన రీసెంట్గా అంటే 2 సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తెకి పెళ్లి చేశారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. ఏం కావస్తే అవి సార్లు గేర్లు ఇచ్చి పంపారు. ఈ భర్త ఇంకపోతే ఈ భర్త ఏం చేస్తుంటే లారీ డ్రైవర్ పని మీద అతను చాలా కాలం నెలకు ఒక 2-3 సార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. వివిధ అతని డ్యూటీలో అతను తిరుగుతుండేవాడు. ఈవిడ ఏం చేసిందంటే కూతురి మామగారు అంటే వరుసగా ఏమవుతాడు, వియ్యంకుడు అవుతాడు. వియ్యంకుడితోటి ఈవిడ ప్రతిరోజు కూడా మాటల్లో పడి అలా ప్రేమలో పడిపోయారు. ప్రేమలో పడిపోవడంతో కూతురు మామగారు ఒక 3 రోజులకు ఒకసారి ఇంటికి రావడం, ఆవిడతో మాట్లాడడం, కొంతకాలం గడిపేసి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇటువంటి పరిస్థితి అంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనటువంటి స్థితికి వచ్చేసి ఒక ఫైన్ డే ఏం చేశారంటే కూతురి మామగారితో ఇప్పుడు అతని పేరు శైలేంద్రతోటి ఈ మమత అనే ఆవిడ ఏం చేసిందంటే వెళ్ళిపోయింది. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, ఇంకేం అక్కర్లేదు మాకు అని చెప్పేసింది. దీంతో భర్త ఏం చేశాడంటే నేను ఊర్లో లేకపోవడం చూసి ఈవిడ కంప్లైంట్ ఇతనితోటి శృంగారం మొదలెట్టింది. ఇతన్ని నా దగ్గర దాచుకున్న డబ్బు అంతా కూడా ఒక 5 లక్షల రూపాయల వరకును నగలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సో కూతురు కూడా ఏంటంటే తన అత్తగారింట్లో తన పరువు కాస్త పోయింది వాళ్ళ అమ్మ చేసే పనికి అని చెప్పి కూతురు గగ్గోలు పెడుతుంది. సో మొత్తం మీద ఏమైంది, వియ్యంకుడు వియ్యపురాలు అంటే వరుసగా అన్న అయ్యేటువంటి వ్యక్తితోటి వెళ్ళిపోవడమే కాకుండా వివాహం చేసుకుంది. సో ఇదొక సంఘటన. మళ్ళీ నిన్నొక సంఘటన జరిగింది. ఆ నిన్నొక సంఘటన ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. ఒక ముస్లిం యువకుడికి, అజీమ్ అనే యువకుడికి ఒక అమ్మాయితోటి వివాహం నిశ్చయమైంది. పెళ్ళి కూడా జరిగిపోయింది. పెళ్లి చూపులు చూసుకున్నారు, పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగాక అతను ఏం చేశాడంటే బురక ఎత్తి చూశాడు ఇంటిది.
తనకి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి వేరు, అమ్మాయి ప్లేస్లో ఏంటంటే అమ్మాయి తల్లి కూర్చుని ఉంది. అమ్మాయి తల్లి కూర్చునేటప్పటికి నేను ఈమెని కాదు కదా, ఇలా అమ్మాయిని కదా పెళ్లి చేసుకుందాం అని చెప్పి అతను గగ్గోలు పెట్టాడు. పెట్టేటప్పటికి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే కొంత వాళ్ళ అన్న వదిలిలు అనమాట. ఇప్పుడు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాడో వాళ్ళ అన్న వదిళ్ళు ఆ సంబంధం తెచ్చిందనమాట. తీరా చేసి ఏం చేశారంటే ఈ పెళ్లి కూతురు తల్లికిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నోరు మూసుకుని కాపురం చేయి, లేకపోతే రేప్ కేసు పెడతాం అని చెప్పి అతనితోటి బలవంతంగా కాపురం చేయించేశారు. సో అతను 2-3 నెలలు గడిచింది, ఇంకేం చేయలేక అతని పరిస్థితి అర్థం కాక వాళ్ళ వల్ల భయంతో మాత్రమే చేసుకున్నాడు. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇదండి విషయం, నేను చూసిన అమ్మాయి వేరు, నేను చేసుకున్న అమ్మాయి వేరు, తల్లిని నాకు అంటగట్టేశారు, పెళ్లి చేసుకున్నాక బురకాయ తీసి చూసేటప్పటికి ఆ ప్లేస్లో తల్లి ఉంది, గట్టిగా మాట్లాడితే నువ్వు కాపురం చేస్తే చేయి, లేకపోతే నీ మీద కంప్లైంట్ పెడతావు అని చెప్పి రేప్ కేసు అంటారు. దానికి భయపడిపోయి అతను ఈ రకంగా చేశాడు. బోళ్ళంత డబ్బులు కూడా ఖర్చయ్యి 5 లక్షల వరకు అనేసి అతను గోల. సో మొత్తం మీద ఏంటంటే ఆ పెద్ద మనుషుల సమక్షంలో పోలీసులు రాజీ కుదర్చడంతో కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నట్టుగా వార్త వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మానవ సంబంధాలు, నైతిక విలువలు ఏ రకంగా దిగజారిపోతున్నాయి స్టెప్ బై స్టెప్ దేశంలో. పోనీ ఎవడో బయట వాళ్ళని మోసం చేస్తున్నాడంటే అనుకోవచ్చు. ఈ చెప్పిన 3 కథల్లో కూడా వాళ్ళ దగ్గర సంబంధికులతోటే పెట్టుకోవడం, ఆడ పరువును కూడా తాకట్టు పెట్టేసి, మొదటి దాంట్లో ఏంటంటే పెళ్లి సంబంధాలు కుదిరిపోయాక అత్తగారిని పట్టుకుని అతను వెళ్ళిపోయాడు. రెండో దాంట్లో ఏంటంటే కూతురి మావగారితోటి తల్లి జెండాపై కపిరాజ్. మూడో దాంట్లో ఏంటంటే పిల్లని చూపెట్టారు, పెళ్ళికి వచ్చేటప్పుడు తల్లిని కూర్చోబెట్టి చేశారు. అదేంటని అడిగితే రేప్ కేసు పెడతాం, కాపురం చేస్తావా చేయవా అని అడిగారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఉంది. ఎలా దిగజారిపోతున్నాయి అనే దానికి మచ్చుతొనక మరొక మంచి వీడియోతో మీ ముందుకు. జై శ్రీరామ్.